ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శల పర్వం ఆ పార్టీ కార్యకర్తల మెడకు చుట్టుకుంటుందా అంటే అవుననే సమాధానం వినపడతా ఉంది. ఇటీవల ఆ పార్టీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు జైలు పాలయ్యాడు. అలాగే ఎమ్మెల్యే విరూపాక్షి కూడా జైలుకి వెళ్ళాడు. సో క్రిమినల్ కేసుల్లో వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి పరామర్శించారు. జగన్ పర్యటనలకి ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతులు ఇస్తుంది. ఆయన పర్యటించే సందర్భంలో శాంతి భద్రతల దృష్ట్యా ర్యాలీలకు అనుమతి ఇవ్వట్లేదు, మైకులు వాడకూడదని నోటీసులు ఇస్తున్నారు. అయితే ఈ ఆంక్షలను లెక్క చేయకుండా గంటల తరబడి ర్యాలీలు, రప్పరప్పాలు, మోటార్ సైకిల్ విన్యాసాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోతుంది, అంబులెన్స్లో వెళ్ళే రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. జగన్ కంటిలో పడాలనే తాపత్రయంతో చిన్న పెద్ద నాయకులు, కార్యకర్తలు అందరూ హడావిడి చేస్తూ ఉంటారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ లోకల్ లీడర్లు భారీ జన సమీకరణకు ప్లాన్ చేస్తారు. ఎందుకంటే జనం అంత ఎక్కువ మంది వస్తే వాళ్ళకి జగన్ దృష్టిలో మంచి మార్కులు పడతాయి కాబట్టి. వేల సంఖ్యలో జనాన్ని చూపించి ఇప్పటికీ నియోజకవర్గంలో మేమే కింగులమని ప్రూవ్ చేసుకోవాలనేది వాళ్ళ ఆలోచన. సో ఈ జన సమీకరణే అన్ని సమస్యలకి కారణం అవుతూ ఉంది. నాయకులు మాస్ గ్యాదరింగ్ చేస్తారు. ఈ క్షేత్రస్థాయిలో ఉండే యువత, సోషల్ మీడియా యాక్టివిస్టులు, కరుడుగట్టిన కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఎగబడి వెళ్తారు. జగన్ కాన్వాయ్ ముందు బైక్ ర్యాలీలు చేయటం, పెద్ద పెట్టిన నినాదాలు చేయటం, ఇవన్నీ కూడా హడావుడి చేస్తూ ఉంటారు. జగన్ దృష్టిలో పడే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది విచిత్ర విన్యాసాలు కూడా చేయటం మనం చూస్తూ ఉన్నాం. చొక్కాలు ఇప్పి ఎగరేయటం, లేదంటే రకరకాల హావభావాలతో హడావుడి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొంతమంది మాకు గుర్తింపు వస్తుందని, కొంతమంది భవిష్యత్తులో పదవులు వస్తాయని ఇట్లా వెనక ముందు ఆలోచించకుండా రెచ్చిపోతూ ఉంటారు. ఈ అత్యుత్సాహం వాళ్ళని ఇబ్బందుల్లోకి నెడతా ఉంది. పోలీసుల హెచ్చరికలని వీళ్ళు లైట్గా తీసుకుంటూ ఉంటారు. అంటే మా నాయకుడు వస్తుంటే ఆపడానికి మీరు ఎవరు ఆంక్షలు పెడతారా, మేము ఆంక్షలను పాటించడానికి పోలీసులతో వాగ్వాదానికి దిగుతారు, ఆంక్షలను ఉల్లంఘిస్తారు, బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్తారు, రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల పోలీసుల మీద ఎగబడి దాడులు కూడా చేస్తున్నారు. పోలీసులు అప్పటికప్పుడు ఊరుకున్న తర్వాత శుభ్రంగా వీడియో ఫుటేజ్లు అన్నీ తీసి, సీసీటీవీ విజువల్స్ తీసి అందరినీ గుర్తించి వాళ్ళందరి మీద కూడా కొన్ని బెయిలబుల్ సెక్షన్లు, కొన్ని చోట్ల నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి, శాంతి భద్రతలకు విఘాతం, ఆంక్షల ఉల్లంఘన ఉంటే కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైళ్ళకు పంపిస్తున్నారు. పదుల సంఖ్యలో కార్యకర్తలు, చిన్న చితక నాయకుల మీద కేసులు నమోదు అవుతున్నాయి. కర్నూలులో కానీ, అలాగే శ్రీకాకుళంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి అనుకోండి ఆంక్షలు ఉంటాయి. ఆయన బేఖాతరు చేస్తారు. ఆయనతో పాటు అక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ అదే పనిలో ఉంటారు. ఒకసారి పోలీస్ కేసు నమోదు అయిందంటే స్టేషన్ల చుట్టూ తిరగటం, లాయర్లను పెట్టుకోవటం, కోర్టు వాయిదాలకు హాజరవటం, దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే కార్యకర్తలు బాగా ఇబ్బంది పడుతున్నారు. నాయకులు కోర్టు ఖర్చులకు డబ్బులేమి ఇవ్వరు. ఆ రోజు గ్యాదరింగ్కి అయితే డబ్బులు ఇస్తారు, కానీ పర్యటన రోజు ఆ తర్వాత కేసులు అయ్యి కోర్టులకు వెళ్తే వాటికి డబ్బులు ఎవరు, రోజువారీ పనులు మానేసి కోర్టుల చుట్టూ తిరగటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ కేసులు నమోదైతే రేపొద్దున ప్రభుత్వ ఉద్యోగాలు రావు, పాస్పోర్ట్ వెరిఫికేషన్లు అవ్వవు. అత్యుత్సాహంతో వీళ్ళు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఒక మోస్తరు నాయకులు లేదా పెద్ద నాయకులకి అయితే పార్టీ లీగల్ సపోర్ట్ ఇస్తుంది, కానీ సామాన్య కార్యకర్తలకి ఎవరు. పెద్ద నాయకులు బాగానే ఉంటారు, కానీ చిన్న వాళ్ళు దెబ్బైపోతారు. లీడర్ల ముందు మార్కుల కోసం రెచ్చిపోతే చివరికి ఇబ్బందులు పాలయ్యేది కార్యకర్తలే. అది ఏ పార్టీ అయినా, వైసీపీ అయినా మిగతా పార్టీలైనా అందరికీ ఇదే వర్తిస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.